తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కోట వినిత వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చెన్నైలో ఒక మురికి కాల్వలో శవమై కనిపించారు. శ్రీనివాసులు మృతిపై మింట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే చనిపోయిన శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని గత కొద్ది రోజుల క్రితమే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జు కోట వినిత చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ చెన్నై నుంచి శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు. శ్రీనివాసు హత్య కేసులో వినుతను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. వినుతను పోలీసులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే జనసేన పార్టీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కోట వినిత వ్యక్తిగత పీఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చెన్నైలో ఒక మురికి కాలువలో శవమై కనిపించాడు. శ్రీనివాసులు మృతిపై మింట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే చనిపోయిన శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని గత కొద్ది రోజుల క్రితమే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినిత చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో వినితతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ చెన్నై నుంచి శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారిస్తున్నారు. శ్రీనివాసులు హత్య కేసులో వినితను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. వినితను పోలీసు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే జనసేన పార్టీ ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, విజయం మొత్తం మీద శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత పైన కావచ్చు, అదేవిధంగానే వాళ్ళ భర్త చంద్రబాబు పైన ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఆమెకి వ్యక్తిగత గా పనిచేసినటువంటి రాయుడు అనేటటువంటి యువకుడిని అత్యంత దారుణంగా ఒక 20 రోజుల క్రితం కొట్టడమే కాకుండా అత్యంత దారుణంగా చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కూడా రాయుడు అంటే అలియాస్ శ్రీనివాసు అనే వ్యక్తి గత 10-12 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దగ్గర డ్రైవర్ గా కావచ్చు వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే గత ఏడాది నుంచి కూడా వినీత కోటాకి అంటే అక్కడ నగర పార్టీకి సంబంధించి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆమెకి, అదేవిధంగానే శ్రీనివాసు అలియాస్ రాయుడుకి మధ్యన వివాదం నడుస్తుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన నేపథ్యం అతను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పనిచేయకుండా కూడా బయటకు వచ్చేయడం జరిగింది. అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రత్యర్థులతో చేతులు కలిపి తమ ఎదుగుదలను అడ్డుపడుతున్నారంటూ కూడా రకరకాలుగా బెదిరింపులకు భార్యాభర్తలు ఇద్దరు కూడా గురి చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 20 రోజుల క్రితం యువకుని ఏదైతే రాయుడుని వెంబడించి అతన్ని పట్టుకుని ఒక కారులో తీసుకుని వెళ్లి శ్రీకాళహస్తిలోనే ఒక పాడుపడినటువంటి ఒక ఇంట్లో బంధించి అక్కడ అత్యంత దారుణంగా కొట్టి అక్కడి నుంచి కూడా నేరుగా చెన్నై తీసుకెళ్లి అక్కడ మార్గ మధ్యలో చంపేసినట్లు ప్రాథమిక ఆధారాలు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడే అతన్ని అత్యంత దారుణంగా కొట్టి చంపేశారా లేదంటే మార్గ మధ్యలో చంపేశారా అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చెన్నైకి చెందినటువంటి మింట్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒక భారీగా ఒక కాలువలో మృతదేహాన్ని పడేసిన నేపథ్యంలో అక్కడ స్థానికులు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఆ బాడీని బయటకు తీసుకొచ్చిన తర్వాత
శ్రీకాళహస్తికి చెందినటువంటి రాయుడు మృతదేహంగా గుర్తించారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అంటే ఇక్కడ శ్రీకాళహస్తి పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. లోతుగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులకి వాస్తవాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. గతంలో అతను రాయుడు అంటే వినూత కోట దగ్గర పనిచేసినట్లు ఇట్లా దాని తర్వాత మనస్ఫూర్తి రావడం, దాని తర్వాత ఈ ఘర్షణ వాతావరణం రావడం, 20 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన రాయుడుని వాళ్ళు అదుపులోకి తీసుకుని అతని మనుషులు ఎవరైతే కోట మనుషులు కావచ్చు, అదేవిధంగానే చంద్రబాబు మనుషులు అతన్ని వెంబడించి ఒక కారులో ఎక్కించుకొని వెళ్లి ఇంట్లో బంధించి అత్యంత దారుణంగా కొట్టడం, ఇవన్నీ కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఏదైతే నగర అధ్యక్షురాలు అంటే నియోజకవర్గ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వినూతకు సంబంధించిన భర్త ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారిగా ఉన్నట్లు చెప్తున్నారు. కాబట్టి ఆ చంద్రబాబును కూడా పోలీసులు చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో మరికొన్ని అంటే ఇవాళ సాయంత్రం లోపల పోలీసులు మీడియా ముందు కూడా నిందితులను ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినూత కోటాని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగానే సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నాయకుల పైన కూడా సస్పెన్షన్ వేస్తూ ఇవాళ రేపటిలో వేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. అదే కాకుండా ఒక యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి కేసులో వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికే చెన్నై పోలీసులు ఆ రకమైన కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే వాళ్ళకు కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా జనసేన పార్టీ ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ గోపీనాథ్. కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెళ్లారు. వంశీ రాకతో గన్నవరం పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్టేషన్ వద్దకు ఎవరిని అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 7న తీవ్ర జ్వరంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన వంశీ గురువారం ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూకు షిఫ్ట్ చేసినట్టు సమాచారం. అయినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు పడమట వీరమల్లి హనుమాన్ జంక్షన్ గన్నవరం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకాలు చేశారు. తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ గన్నవరం పోలీస్ స్టేషన్లో 142/2025 మైనింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం స్టేషన్కు వచ్చిన వంశీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతం మన్ననూరు రేంజ్ పరిధిలో ఏలుగుబంటి దాడిలో అటవీశాఖ విశ్రాంత బీట్ ఆఫీసర్ మల్లయ్య మృతి చెందాడు. 13 రోజుల క్రితం కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మల్లయ్య గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులు తెలిపారు. మల్లయ్య కోసం ఫారెస్ట్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం దొరకలేదని చెప్పారు. 13 రోజుల తర్వాత ఇవాళ లింగాల పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఘటనా స్థలంలో ఆనవాళ్లను పట్టి ఎలుగుబంటి దాడిలో మృతి చెందినట్టు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. ఘటనా స్థలంలో వైద్య సిబ్బందిచే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వెంకటగిరి ఎమ్మెల్యే కరుగుండ్ల రామకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. వెంకటగిరిలో మెనూ కార్డులు లావసూలు చేస్తున్నారని రాంకుమార్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ బహిరంగంగా ఛాలెంజ్ విసిరారు. తనకు వసూళ్లతో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కురుగుండ్ల సవాల్ విసిరారు. నేదురుమల్లి వ్యాఖ్యలు నిరాధారమని, తాను చట్టపరంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని రామకృష్ణ తెలిపారు.
అని చెప్పు, నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడో రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం వాడి మీద. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకునేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజలు నీకు ఎందుకు వస్తాను, నిన్ను నువ్వు చేయలేవు చాలా మంది చెప్తున్నాను. నన్ను గెలిపించారు, అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాను. ఎక్కడో ప్రూవ్ చేయమని చెప్పి. నెల్లూరు జిల్లా కామాక్షి తాయి అమ్మవారి కటాక్షంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. జొన్నవాడ గ్రామంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే ఎంపీ పనితీరుపై ఆరా తీశారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇలా ప్రతి గడప గడపకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. ఈ కార్యక్రమానికి వచ్చి 13 నెలలు పూర్తిగా వస్తుంది. ఈ 13 నెలల్లో మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో చేస్తానని చెప్పి, అభివృద్ధి సంక్షేమము సమపాళల్లో చేస్తానని చెప్పారో అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మనం అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకొని మనం అధికారం రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, రద్దు చేశాం. 4000 పెన్షన్ ప్రతి అవ్వాతాతకి, అదే విధంగా 6000 దివ్యాంగులకి, డిజేబుల్ వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అదే విధంగా 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ కల్లా అందరికీ పెన్షన్లు అందిస్తున్నాం. దీనికన్నా ముఖ్యంగా తొలి పంటే మనకి మొత్తం గవర్నమెంట్ కొలుసుకొని 24 గంటల లోపల అమ్మాయిలతో సహా మనకి అకౌంట్ లో డబ్బులు పడినా వేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. అదే విధంగా 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు, గవర్నమెంట్ తవ్వలేని కాలువలు మనవి. టీపీసీసీ చీఫ్ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అరుస్తా ఉన్నారు, ఎవరు నాటకాలాడి దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు. ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ, అన్ని కులాలకి అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందుకే అడుగుతా ఉన్నాం, మరి కవిత గారు బీఆర్ఎస్ లో ఉన్నారా? ఇప్పటికే ఆ దయ్యాలతోనే ఆవిడ మమేకమై తిరుగుతా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పరిస్థితి ఏంటి? ఇంద్రజాలకు మాయాజాలు తీసి దయ్యాలు ఏమైనా బంధించినారా ఆవిడ? లేక ఆ దయ్యాలు ఇంకా తిరుగుతూ ఉన్నాయా? తిరుగుతూ వారు ఎక్కడో ఆ దయ్యాలు ఎక్కడున్నాయి, ఎవరు వెంట పడతా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి కవిత గారిదే. నేను చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లో చెప్పాను. బీసీ మీటింగ్లో చాలా మంది మా బీసీ సోదరులకు చెప్పాను, ఎవరి కులం వారికి అభిమానం ఉంటుంది, కానీ బీసీల ఇష్యూ వచ్చినప్పుడు కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమై ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని సంఘాల వారికి. డెఫినెట్గా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహత్తర అవకాశం ఇది ఏ ఇతర పార్టీల వల్ల కాదు. ఇలా బీజేపీ పరిస్థితి చూసుకోండి. 2 సంవత్సరాలుగా ఊరడించి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టినారు? వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంతకుముందు సుప్రీంకోర్టు కేంద్రానికి పంపాం 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీనివల్ల అర్థమైంది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది. లీగల్ ఆప్షన్ అధ్యయనం చేసినప్పుడు ఈ యొక్క మార్గం కనబడింది. నేను పదే పదే గత 8 నెలలుగా చెప్తా ఉన్నాను, స్థానిక సంస్థల ఎన్నికలంటూ జరిగితే రిజర్వేషన్ ఇచ్చే జరుపుతామనే మాట నేను గంటాపదంగా చెప్తూ వచ్చినాను. ఆ మాటను నిలబడ్డాం. నా మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆ దశగా మా ప్రయత్నం లీగల్ ఆప్షన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతిమంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా చిత్తశుద్ధి, మా సంకల్పం. ఆ సంకల్పం పూరించేందుకు ముందుకు పోతా ఉన్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అన్ని చేస్తాం. ఇవాళ కూడా బీసీ సంఘాలు సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు. అన్ని బీసీ సంఘాలు గారు సమయం అడిగినారు. సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. వారికి కూడా చెప్తా ఉన్నాం, ఐక్యమత్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని బీసీ సంఘాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇన్ని అడ్డంకులు, వయాప్రయాసలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మా ప్రయత్నం సంపూర్ణంగా సఫలమవుతా ఉంది. మేమిచ్చిన మాట కట్టుబడి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. కొంతమంది కడుపు మంట ఉంటే ఉండొచ్చు, మేము మాత్రం మేమిచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాము. ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేసినట్టు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల సిబ్బంది ఆందోళనకు దిగడంతో యాజమాన్యం, తల్లిదండ్రుల మధ్య కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అనంతరం యాజమాన్యం ఈ వ్యవహారంలో పాల్గొన్న 5 విద్యార్థులను 10 రోజులు సస్పెండ్ చేసింది. వివాదం తర్వాత ర్యాగింగ్ చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బాధిత విద్యార్థికి, అతని తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. సార్ అది చిన్న విషయం. సోమవారం జరిగింది, మంగళవారం నాడు చెప్పాడు కదా సార్. సోమవారం చెప్పాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మరి మంగళవారం రావాలి కదా సార్. మీరే మీ పేరెంట్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ హరీష్తో కలిసి సందర్శించారు. పవర్ ప్లాంట్లోని ముఖ్యమైన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జనవరి 2026 నాటికి 5వ యూనిట్ పనులను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రబీ సీజన్తో పాటు వేసవి ప్రారంభానికి ముందే డిమాండ్ పెరిగే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి కాకుండా జనవరిలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. వైటీపీసీలో చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు ప్రాజెక్టు పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 2015 జూన్లో ప్రాజెక్టు ప్రారంభం కాగా అక్టోబర్ 2017లో పనులు మొదలయ్యాయని, సవరించిన అంచనాల ప్రకారం మొత్తం 36,132 లక్షల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు.
అనంతరం వన మహోత్సవం కింద మొక్కలు నాటి అనంతరం BHEL జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారిపై బొమ్మకూరు డ్యాం నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. బొమ్మకూరు డ్యాం కింద సుమారు 20 గ్రాముల వ్యవసాయం కోసం ఈ నీటిపై ఆధారపడుతున్నాయని, వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. డ్యాం నిండుగా నీరు ఉన్నప్పటికీ తమకు ఉపయోగం పడతలేదని విమర్శించారు. డ్యాం గేట్లు ఎత్తాలని అడిగితే పీడీ యాక్ట్ కేసులు పెడతామంటూ అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి డ్యాం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రైతుల సమస్యలపై చొరవ తీసుకోవాలని, ప్రజాప్రభుత్వం రైతులను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు దేవాదుల ద్వారా వచ్చే నీటిని రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాక కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయం. ఇక్కడ జనగామ ప్రాంతంలో కనీసం ఒక్క చెరువును కూడా నింపకుండా, ఇక్కడ ఉన్నటువంటి కుంటలు నింపకుండా ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్య వైఖరి వాయించడమే కాకుండా కనీసం ఇక్కడ ఉన్న రైతులు నష్టపోతుంటే, పొలాలు ఎండిపోతుంటే కూడా ఇంతవరకు కూడా పట్టించుకోకపోవడం దారుణం. పైగా మనము కొట్లాడి తెచ్చుకున్నటువంటి పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మనం ఇక్కడ దేవాదుల కాలువలు నిర్మించుకోవడం జరిగింది. మనకు గోదావరి నది జీవనది. ఎప్పుడైనా ఒక విషయాన్ని గమనించాలి, మనకు జీవనది ఉన్నటువంటి జీవనదిలోకి వెళ్ళి కనీసం సంవత్సరం మొత్తం నీళ్లు ఉండేటువంటి జీవనది ఉన్నాక కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోకుండా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వాయిస్తుంది. దాన్ని కావాలని ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడం ఇది దారుణమైన విషయం. ఇక నుంచి కనుక ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే దేవాదుల ద్వారా వచ్చే నీటిని బొమ్మకూరు రిజర్వాయర్ నింపి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల అక్కలు కానీ చెరువులు కానీ నీటి వసతి కనుక కల్పించకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున కూడా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే దేవాదుల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జీవనోపాధి కోసం గల్ఫ్కు వెళ్లిన ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమారి గ్రామానికి చెందిన రాజు అనే 21 ఏళ్ల యువకుడు 10 రోజుల క్రితం డ్రైవింగ్ పని కోసం సౌదీ అరేబియాకి వెళ్లాడు. అయితే అక్కడ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా తలెత్తింది. డ్రైవింగ్ కోసం ఇస్తామని చెప్పి తీసుకెళ్లిన వారు అతనితో గొర్రెలు మేపించడంతో పాటు ఎడారిలో కూలి పనులు చేయించారు. తాను డ్రైవర్నని, ఈ పనులు చేయలేనని చెప్పగానే అక్కడి యజమాని రాజుపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన రోజే కడుపు నొప్పితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజు మరణంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విదేశాలలో ఉద్యోగాల పేరిట యువతను మోసం చేస్తున్న మానవ అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చచ్చిపోతున్నానే అమ్మా, నాతోటి అయితే లేదే పుల్లు జ్వరం వచ్చింది అమ్మా, పుల్లు జ్వరం వచ్చిందే, ఆకులు ఇలా పడత్తలేదమ్మా. అమ్మా
అమ్మా నేనుండమ్మా నేను అత్తనే అమ్మా అమ్మా అత్తనే ఇలా ఇలా తీసుకోపోతూ ఊరేసుకుంటా అమ్మా ఇలా నాతోటి కాదు ఇక్కడ బతుకుడు నేను ఊరేసుకుంటా బాబా ఐఎమ్ డై బాబా ఐఎమ్ డై నో ఎనర్జీ బాబా నో ఎనర్జీ బాబా నో స్టార్ట్ అప్ బాబా నో ఎనర్జీ బాబా నో ఎనర్జీ బాబా నో తోప్ బాబా ఐఎమ్ డై. ఒడిశాలో ప్రేమ వివాహం చేసిన జంటపై సామాజిక కట్టుబాట్ల పేరుతో అమానుషంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కంజా మారిగా గ్రామంలో చోటు చేసుకుంది. కంజా మారిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు తన అత్త కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో అత్త వరుసగా వచ్చేవారు పెళ్లి చేసుకోవడం నిషేధంగా ఉండడంతో ఈ వివాహానికి గ్రామస్తులు తీవ్రంగా విరోధించారు. ఈ క్రమంలో ఆగ్రహించిన గ్రామస్తులు ఆ జంటను నాగలికి కడ్డెద్దుల్లా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ దేవాలయానికి తీసుకువెళ్లి శుద్ధి కర్మలు నిర్వహించారు. ఈ విదాకరణ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.